This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2K రన్. క్రీడలతో మానసిక ఉల్లాసమన్న అడిషనల్ కలెక్టర్. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలు స్ఫూర్తిదాయకం. బీజేపీ ఆధ్వర్యంలో ఘన నివాళి. ఇక వార్తల వివరాలు. ప్రజావాణి దరఖాస్తులకు వెనువెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 59 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ స్కూల్లో యాజమాన్యం అందరి పిల్లల్ని ఎవరికి కూడా ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి స్కూల్కి వస్తామంటే కంపల్సరీ ఫండ్ రిలీజ్ అయితేనే మీరు రండి, గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే రండి, లేకపోతే మీరు ఫీజు కట్టండి అని చెప్పేసి చాలా దారుణమైనటువంటి పరిస్థితి పిల్లలది. సో వీళ్ళ భవిష్యత్తు అనేది ఎటు వెళ్తుందో అనే విధంగా ఉంది. సో గవర్నమెంట్కి మా తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఫండ్ రిలీజ్ చేసి ఈ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని యథావిధిగా ఉండే విధంగా కంటిన్యూ. మొన్న పార్లమెంట్ లోపల మార్చ్ లోపల పెన్షన్ యాక్ట్ 2025 తీసుకొచ్చింది. ఆ పెన్షన్ యాక్ట్ లోపల సెంట్రల్ గవర్నమెంట్కు 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ ఉంటుంది. అయితే అందులో భాగంగా 7 పిఆర్సీలు అయిపోయినాయి. 8వ పిఆర్సీ 1/1/2026 నుంచి అమలు చేయాలి. అమలు చేయడానికి అందులో ఈ యొక్క మార్చిలోపు 25th రోజున లోకసభ, తర్వాత నెక్స్ట్ ఇంకో రోజు లోపల రాజ్యసభ లోపల, తర్వాత ఈ యొక్క రాష్ట్రపతి వారికి కూడా ఈ యొక్క యాక్ట్ పంపడం జరిగింది. అది చట్టంగా తయారైంది. దాని లోపల ఏముందనంటే అందులోపల 1/1/2026 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎలాంటి ఈ యొక్క ఏంటిది పెన్షన్ వేతన స్థిరీకరణ అన్నది వాళ్ళకే వర్తిస్తుంది. మార్చి 25 రోజున పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటు, రాజ్యసభ ఆమోదం తర్వాత చట్టరూపకంగా చేసినటువంటి చట్టాన్ని, ఆ చట్టక్రమంగా
ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో పెన్షనర్స్ 2 గ్రూపులుగా విభజిస్తూ 1/1/26 తర్వాత రిటైర్డ్ అయ్యే వాళ్ళకే పిఆర్సీ కానీ ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని, తర్వాత 1/1/26 కన్నా ముందు రిటైర్డ్ అయిన వాళ్ళకు 2 గ్రూపులుగా తయారు చేసి పెన్షనర్లు విభజించే అటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేసింది కనుక మరి ఏదైతే ఈరోజు పొందుతున్నటువంటి పెన్షన్ వరకే మన జీవితాంతం అంతా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెరిగే పిఆర్సీ కానీ డిఎల్ కానీ మనకు వర్తించాయి. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. 1994లో ప్రభుత్వం తనకు కేటాయించిన భూమికి పట్టా పుస్తకం రాలేదని, తనకు పట్టా హక్కులు కల్పించాలని కోరుతూ రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన సిహెచ్ లక్ష్మి దరఖాస్తు చేసుకోగా రామగిరి తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మంతని మండలం బిట్టుపల్లి గ్రామానికి చెందిన ఎం సదయ్య సర్వే నెంబర్ 47 గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమి సాగులో ఉన్న తమకు మోకా సర్వే చేయించి పట్టాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తగిన చర్యలు తీసుకోవాలని మంతని ఆర్డీఓకు రాశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు అదనపు కలెక్టర్ బిఎస్ లత. జగిత్యాల జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 2K రన్ను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాటి రోజుల్లో యంత్రాలు తక్కువగా ఉండేవని, దీంతో వ్యవసాయం ఇతర పనులు స్వయంగా చేసుకోవడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉండేవారని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో మనిషికి శ్రమ తగ్గిందని, దీంతో అనారోగ్య సమస్యలు పెరిగాయని వివరించారు. ముఖ్యంగా పాత రోజుల్లో చూసినట్లయితే మనకి యంత్రాలు తక్కువ ఉండేవి కాబట్టి ఎక్కువ శారీరక శ్రమ చేసేవాళ్ళు, వ్యవసాయం కావచ్చు ఇంకేదైనా కావచ్చు. కానీ ఇప్పుడు యంత్రాలు చాలా రావడం వలన మన జీవితంలో అవి భాగమైపోవడం వలన కొంచెం మన శక్తిని ఖర్చు పెట్టేది తక్కువైపోయింది, శారీరక శ్రమ కొంచెం తక్కువైంది. సో దాన్ని మనము ఈ ఆటల ద్వారా ఇతర మార్గాల ద్వారా పూర్తి చేసుకుని పూర్తి స్థాయిగా మానసికంగా అదేవిధంగా శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, చిన్నారులు చాలా ఆరోగ్యంగా ఉంటేనే రేపటి తరానికి మంచి భవిష్యత్తులో మనకి యువత అంది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 70లలో 80లలో ఉన్నటువంటి పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు 60-70 వచ్చినా కూడా వాళ్ళు ఇంకా దృఢంగా ఉన్నారు, మానసికంగా దృఢంగా ఉన్నారు, శారీరకంగా కూడా ఉన్నారు. కానీ ఆ 90 నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన రావడం వలన వాళ్ళు కొంచెము కొందరైతే మానసికంగా కూడా దుర్బలంగా ఉన్నారు, శారీరకంగా కూడా ఉన్నారు. సో వాళ్ళని అన్ని విధాలా మనము ఎట్లా అయితే మళ్ళీ పాత తరంలాగా చేయగలుగుతాము అనే దానికి మనమే వారధిలాగా ఉండాలి. సీఎం సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ అర్బన్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లేఅవుట్ ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. చెరువులు బాగుంటేనే మనం బాగుంటామని, చెరువులు కలుషితం కాకుండా చూడాలని సూచించారు. పట్టణంలోని మోతే చెరువు అభివృద్ధికి 3,50,00,000, కండ్లపల్లి చెరువుకు 3 కోట్ల పైచిలుకు నిధులు చేసినట్టు తెలిపారు. తిప్పన్నపేటకు 10 కోట్లతో బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరైనట్టు చెప్పారు. ప్రజలకు నిరంతరం అండగా ఉంటారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, లక్ష్మణ్, ఎంఆర్ఓ రామ్మోహన్ పాల్గొన్నారు. ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఎట్లయితే మంచిర్యాల ఇక్కడ పనిచేసామో, ఇక్కడ ఇస్లాంపూర్లో పనిచేసామో, తులసీనగర్లో పనిచేసామో, ఈ 4 ఏళ్ళు కూడా ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నా. ప్రభుత్వానికి కూడా మా అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వం మంచిగా ఉంటుంది. మీరందరూ మమ్మల్ని గెలిపితే మేము వాళ్ళని కాపాడుకుంటాం, మేము ఉంటేనే అక్కడ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి కలిసి పనిచేస్తున్నాం. ఇది నచ్చక గిట్టక కొందరు ఎన్నో మాట్లాడుతుంటారు. ఇది ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇంతకుముందు చెప్పారు, ఇవాళ ఒక పిల్లగాడు నచ్చనోడు పెట్టాడు, రోడ్ ఎత్తున్నాడు నా దవాఖాన దిక్కు
ఎప్పుడో వేసి నాకు నేను కట్టి 23 ఏళ్ళ ఆడ దవాఖాన అంతకంటే ముందు వేసింది మొత్తం పోయింది. నేను 10 రోజులకి నడిచిపోతున్నా. అక్కడ చూడు దానికి అడ్డం పెట్టిరని చెప్పి వీడియో పెట్టారు. రోడ్ వేసినప్పుడు అడ్డం పెట్టారు. పల్లెటూరులో అయితే కూడా ముళ్ళ కమ్మ పెడతారు అడ్డం. అయితే ఈ సందర్భంలో చెప్పేది, నేను మొన్న ఈ జెండాబాయిలకు పోయిన 31 వాడు ముస్లింలు ఉంటారు ఎక్కువ. వాడికి ఎవరు రోడ్ ఎత్తున్నారు, నీళ్లు పోతలేరు. ఎందుకు పోతలేరు అంటే ఎందుకంటే మీరు అందరు ఇప్పుడు ప్రతి వాడకు రోడ్ల పని జరుగుతుంది. కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రతి వాడకు కోటి రూపాయల పని జరుగుతుంది. మోర్ల రోడ్ల జరిగినప్పుడు మీరు కూడా సహకరించాలి. ఆడ ఖచ్చితంగా తాడు కట్టాలి, మున్సిపల్ వాళ్ళు మట్టి కట్టాలి కట్టాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏదో తెచ్చి నీళ్ళు వారం వస్తారు. అట్లా పోతే అవుతుందా? మనం ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఎన్ని నీళ్ళు పోతారు, గోడలకు ఎన్ని నీళ్లు కడతారు. అట్లయితేనే సిమెంట్ గట్టిగా అవుతుంది. 30 ఏళ్ళు ఆగుతుంది. దేశ సమైక్యత కోసం తపించిన మహానేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ నాయకులు కొనియాడారు. శ్యాంప్రసాద్ వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన ఏకైక నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఆ పార్టీ నాయకులు గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశపు గొప్ప జాతీయవాది రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని గుర్తు చేశారు. హిందువుల ప్రతినిధిగా హిందూ మహాసభలో చేరి 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించారని చెప్పారు. 2019 డిసెంబర్ 6న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని రద్దు చేయడంతో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయం సాకారమైందన్నారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు కోసం గురూజీ పోరాటాన్ని ప్రారంభించగా శ్యాంప్రసాద్ ముఖర్జీ ముందు తీసుకెళ్లారని కొనియాడారు. రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో వారి చిత్రపటానికి మరి పూలు వేసి పూలదండ వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారత జాతికంతా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లోనే స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి ఆయన జీవితాశయంగా పెట్టుకొని ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావాలని చెప్పేసి కొట్లాడిన నేపథ్యంలో అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ దేశంలో 2 రాజ్యాంగాలు వద్దు, 2 ప్రధానులు వద్దు అని చెప్పి ఒక నినాదం తీసుకుపోయి దేశవ్యాప్తంగా ఒక పోరాటం చేసిన వ్యక్తి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ త్యాగాన్ని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నల్వాల తిరుపతి, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, జిల్లా కార్యదర్శి బెద్ద గంగారం, పిల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేయాలి, తద్వారా దేశ అభివృద్ధి, దేశ పురోగతి సాధించాలనేటటువంటి విషయాన్ని బలంగా నమ్మినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ఆలోచనలతోనే, ఆ విధానంతోనే, ఆ నినాదాలతోనే, ఆ ఆశయాల కోసమే ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు పనిచేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు చేయడం అంటే అధికారంలో ఉండి ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. రాజకీయాలు చేయడం అంటే అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడం కాదు. రాజకీయాలు చేయడం అంటే అధికారం వచ్చిన తర్వాత, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి తపన నాయకుల్లో ఉండాలనేటువంటి ఒక బలమైన సంకల్పం శ్యాంప్రసాద్ ముఖర్జీలో ఏదైతే ఉందో ఆ సంకల్పంతోనే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ప్రజాస్వామ్యం 1952లో ఎన్నికలు స్టార్ట్ అయినాయి. దానికంటే ముందే వారిని అక్కడ మంత్రిగా కూడా చేయడం జరిగింది. జవహర్లాల్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్న సమయంలో కూడా వారు వెళ్ళి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని తిరిగి భారత్లో కలపాలనుకుంటే అక్కడ మూకలు అరెస్టు చేయడం ఆ ప్రభుత్వం. ఆయన నినాదం ఏంటంటే ఒక దేశంలో పట దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి అక్కడ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ రాజ్యాంగం అమలు పరిచేటువంటి పరిధిలో జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఒప్పుకుంటే అమలు పరచడం అన్నాం.
జెండా భారతదేశంలో త్రివర్ణ పతాకం ఎగిరేస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక జెండా పెట్టుకోవడం, ఈ మూడింటిని వ్యతిరేకించి ఒకే దేశంలో మనం ఉంటూ రెండు నిషా దో విధాన్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ మండలాధ్యక్షులు వేణు ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఒక దేశంలో ఒకే విధానం ఉండాలని మొదటగా కోరుకున్న వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని గుర్తు చేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీగా అవతరించి దేశంలోనే అతిశక్తివంతమైనదిగా ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడాల గణేష్, అల్లూరి అశోక్ రెడ్డి, దయానంద్, నేవూరి కిషన్, గండి శ్రీనివాస్, నరసింగరావు పాల్గొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి చివరికి నెహ్రూ గారి విధి విధానాలు నచ్చక వారు జనసంఘ్ పార్టీ స్థాపించడం జరిగింది. వారు ఈ దేశంలో ఒకే రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఈ దేశంలో నడవది, ఇలాంటి చట్టాలు ఉండకూడదని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకొని వారు ఈ దేశ హిందూ సమాజం కోసం చాలా పాటుపడ్డారు. వారి త్యాగ ఫలితమే ఈరోజు భావి భారత ప్రధానులు తయారు చేసే విధంగా ఈ భారతదేశం ఎదిగిందని నేను. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి క్యూలైన్లో బారులు తీరారు. బ్రేక్ దర్శనాల ద్వారా ఆలయంలోకి చేరుకుని రాజన్నను దర్శించుకుని తరించారు. ఆదివారమే వేములవాడకు చేరుకున్న భక్తులు సోమవారం ఉదయాన్నే రాజన్న దర్శనం కోసం బారులు తీరారు. ఆలయ పార్కింగ్ స్థలం సైతం రద్దీగా మారింది. అనుబంధమైన బద్దిపోచమ్మ, భీమేశ్వర ఆలయాల్లోనూ రద్దీ కొనసాగుతుంది. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, లడ్డూ కౌంటర్ తదితర ప్రాంతాల్లో ఆలయ అధికారులు టీవీలను ఏర్పాటు చేశారు. ఆలయంలో జరిగే నిత్య పూజల కార్యక్రమాల వివరాలను టీవీలలో ప్రసారం చేస్తున్నారు. మంతని ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామంటే ఏంటో మంత్రి జవాబు చెప్పాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో అసంపూర్తిగా నిలిచిపోయిన జేబీఎస్ బాలుర పాఠశాలను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నించేవారిని వీధి కుక్కలంటూ మాట్లాడడం ఎమ్మెల్యే అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు పుట్ట మధుకర్. పెద్దపల్లి జిల్లా మంతనిలోని జేబీఎస్ బాలుర పాఠశాలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మంతనిలో ఓ ఐటీ కంపెనీ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మంతని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంతని ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే అయినట్టు, ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదవంటే తెలియనట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంతని నియోజకవర్గంలో దాదాపు 80,000 మంది ఓటర్లు చైతన్యవంతులయ్యారని తెలిపారు. అందులో 72,000 మంది తనకు ఓట్లు వేయగా మిగతా వాళ్ళు బీజేపీ, బీఎస్పీలకు ఓటు వేశారనే విషయాన్ని గుర్తించాలన్నారు. మాజీ స్పీకర్ కొడుకై ఉండి ప్రతిపక్ష నాయకుడి ఇంట్లో గంజాయి పెట్టించి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన వారిని ఏమంటారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన ఉపన్యాసాల్లో మంతనికి స్కూళ్లను, కళాశాలలను తీసుకొచ్చారని గొప్పలు చెప్పుకుంటున్నారని, జేఎన్టీయూ, ఐఐటీలతో మంతని విద్యార్థులకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో ఆలోచన చేయాలన్నారు. చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక విద్యాలయాలు, కాలేజీలు, ఈ స్కూల్స్లలో ఈ మంత్రి బిడ్డలు 100కు 100% చదువుతారు. నీ జేఎన్టీయూ కాలేజీలో మంత్రి బిడ్డలు ఉంటారు. అక్కడ రాష్ట్రం అంతా కౌన్సిలింగ్ అయితే ఎక్కడెక్కడో పిల్లలు వచ్చి చదువుకుంటారు. దానికి మంత్రి పిల్లలకి ఏమాత్రం ఉపయోగం లేదు. జేఎన్టీయూ కాలేజ్, ఐటీయూ కాలేజ్ కూడా ఏమాత్రం ఉపయోగం లేదు. దానికి ఏమైనా మంత్రి కోటా ఉందా?
జేఎన్టీయూ కాలేజీల్లో ఐటీఐ కాలేజీలలో మంత్రి విద్యార్థులకు ఏమైనా కోట ఉంటుందా? జ్ఞానం లేకుండా మాట్లాడుతావు. నేనే జ్ఞానవంతుని అనుకుంటావు. నువ్వు పిచ్చి కుక్కల్లాగా పిచ్చి కుక్కలని మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు పిచ్చి కుక్కలు అవుతారు? చదువుకొని ఇప్పటి వరకు ఈ పాఠశాలను ప్రారంభించకుండా నువ్వు మంత్రి అయి 17 నెలలు గడిచినా ఇప్పటి వరకు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. ఎవరైతారు పిచ్చి కుక్కలు? ఒకసారి జవాబు చెప్పు ఈ సమాజానికి. ఎవరికి అర్థం కాదని నువ్వు మాట్లాడుతున్నావు. స్టేజీలకి ఏది పడుతుందే ఒర్రుతున్నావు. ఒర్రుడు కాదు, పని చేయి. 17 నెలలైంది నీకు మంత్రి పదవి వచ్చి. ఇవాళే మొదటిసారి నువ్వు మంత్రివి కాదు, 3వ మంత్రి పదవి నీకు చేతులకు ఇస్తే ప్రజలు ఏం చేస్తున్నావు నువ్వు? మంత్రి నడుబెట్టులో ఉన్నది జేబీఎస్ స్కూల్. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఈ సమాజం అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు 2వ అకాడమిక్ ఇయర్లో కూడా నువ్వు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదంటే నువ్వు ఇంకేం విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తావు? ఇంకే గొప్పలు చెప్తున్నావు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ప్రైవేటు పాఠశాల వ్యాన్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ ప్రధానోపాధ్యాయులు ఆనందరెడ్డి, అనిల్రావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. వేములవాడ, బావుసాయిపేట గ్రామాలకు వెళ్తున్న పాఠశాల వ్యాన్లను అడ్డుకుని 25 మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కటకం మల్లేశం, నాయకులు మునిందర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ, మైసయ్య ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. 15 నిమిషాల ప్రాంతంలో ఇలా మైసయ్య ఇల్లు, కొడుకు పేరు రఘు, ఇల్లు కాలుతుంది, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు కాలుతుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఆ వెంటనే 1 నిమిషంలో బయలుదేరి రావడం అనేది. మేము వచ్చేసరికి దాదాపు పూర్తిగా ఇల్లు కూడా కూలిపోయి ఉన్నది. ఆ బీరువా అంతా బట్టలు అవన్నీ అంటుకొనే ఉన్నాయి. వచ్చి ఒక వితిన్ 10 మినిట్స్లో ఫైర్ కంట్రోల్ చేయడం అయిపోయింది. సిబ్బంది కాకుంటే ఇక్కడికి రావడానికి, ఫైర్ ఇంజిన్ రావడానికి కూడా ప్లేస్ లేదు, కొంచెం దూరం ఉన్నది. 4-5 లైన్లు వేసుకొని వర్క్ చేయడం జరిగింది. కాకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని వాళ్ళు చెప్పడం. గ్రామంలో గొర్రె మైసయ్య అనే మాజీ సర్పంచ్ గొర్రె రాజా వారి ఇల్లు అనుకోకుండా మరి షార్ట్ సర్క్యూట్ వలన ఎలా తెలియదు, పూర్తిగా తెలియదు. మరి ఇల్లు మాత్రం ధ్వంసం జరిగింది, పూర్తిగా కాలిపోవడం జరిగింది. మరి అందులో వాళ్ళ కొడుకు హార్ట్ పేషెంట్ అయితే మొన్న సిరియం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చిందట. దానికి ఒక 45,000 రూపాయలు అందులోనే కాలిపోవడం జరిగింది. అలానే వాళ్ళ కోడలు, వాళ్ళ పిల్లలై ఆభరణాలు, బంగారం కూడా ధ్వంసం అయిపోయింది, అందులోనే కాలిపోయింది. అది దొరకడం లేదు. మరి వాస్తవంగా ఏంటంటే మన ప్రభుత్వం వారిని చేదో ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఎమ్మెల్యే గారు కానీ వారి యొక్క కోరడం జరుగుతుంది. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో చేపట్టిన జెండా గద్దె నిర్మాణానికి ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి రామచంద్రం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు. సామాజిక న్యాయం సాధించిన మందకృష్ణ మాదిగ ఆశయాలను నెరవేర్చేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. కాటారం మండలంలోని ఊరూరా ఎంఆర్పీఎస్ జెండావిష్కరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి, మండల ఉపాధ్యక్షులు సంతోష్ దేవేందర్, మాదాపూర్ మండల అధ్యక్షులు సురేష్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 6 మండలాలు కాంగ్రెస్ అధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కొప్పుల ఈశ్వర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలోనే ఆనాటి నాయకులు ఎక్కువగా పోలీసులను వాడుకున్నారని ఆరోపించారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తపైన అక్రమంగా కేసులు పెట్టించలేదన్నారు. ఈ మీడియా సమావేశంలో వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఒక్కసారి పోలీసుల గురించి మాట్లాడినప్పుడు గడిచిన సంవత్సరన్నర కాలంలో మన ధర్మపురి నియోజకవర్గంలో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కేసులు పెట్టడం జరిగింది. 2013 నుంచి 2024 వరకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఎంతమంది మీద కేసులు పెట్టడం జరిగిందనేది ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకసారి కనుక్కోవాలి, తెలుసుకోవాలి. ఒక్కసారి అవన్నీ అన్ని పోలీస్ స్టేషన్లలో రికార్డ్స్ ఉంటాయి. పోలీసుల ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాస్తవంగా 2009 నుంచి 2023 వరకు నియోజకవర్గంలో అతి దగ్గరగా లక్ష్మణ్ కుమార్ అన్న గారిని చూసిన వ్యక్తిగా ఏ రోజు కూడా ఏ ఒక్క కార్యకర్తను పలాని వాళ్ళ మీద కేసులు పెట్టాలి, పలాని వాళ్ళని చేయని ఈ రోజు వరకు కూడా ఎప్పుడు చెప్పలే. అధికారంలోకి వచ్చి దాదాపు 18 మాసాలు అవుతున్నది. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు అలాంటి సందర్భం కానీ అలాంటిది ఏ కార్యకర్తను ప్రోత్సహించలే. ఇవాళ మేము కొప్పులీశ్వర్ గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించినారు, ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి. ఈ నియోజకవర్గంలో మీరు దళిత బంధు అని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు ఇస్తామని చెప్పి స్టేజ్ల మీద మాట్లాడి ఈ నియోజకవర్గంలో ఎంతమంది దళిత కుటుంబాలను మీరు ఆదుకున్నారో స్ట్రేట్గా ఒక శ్వేతపత్రం విడుదలయ్యాలి. అలాగే మీరు నిన్న పోలీసులు బల్లల కింద చేతులు పెట్టి అన్నారు. మీ అంతగా పోలీస్ వ్యవస్థను వాడుకున్నాడు అసలు దేశంలో ఎవరు లేరు. ఒక చిన్న ధర్నా చేయాలంటే, చిన్న రాస్తారోకో చేయాలంటే ప్రివెంటివ్ అరెస్టులు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేసిన రోజులు. ఒక నిజాం పాలన ఎట్లా సాగిందో మీ 10 సంవత్సరాల పాలన అట్లా సాగింది. వాళ్ళను వాడుకున్నంతగా ఇట్లా జీబుకు కూడా అడ్డం పోకుండా మొత్తం 20 మంది నిల్చొని కారుకు కూడా అడ్డం పోకుండా నిల్చుండబెట్టింది వాళ్ళు. అట్లాంటి మాటలు మానుకోవాలని, అలాగే కొందరు నాయకులు ఏదో ఇట్లా మంది కనిపించగానే మంత్రి గారిని పట్టుకొని లక్ష్మణ్ కుమార్ జాగ్రత్త ఖబర్దార్ అని కూడా మాట్లాడిరట నిన్న. అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం భాషను మనసును దగ్గర పెట్టుకొని ఒళ్ళును దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు చిప్పలపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, శ్రీనివాస్, పట్టణాధ్యక్షులు గజ్జల రాజు పాల్గొన్నారు. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ ప్రీతమ నాయకులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం అనేది జరిగింది. మరి ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాను కూడా 10 ఎకరాల వరకు వేయడం అనేది జరిగింది. ఏదైతే మన ఎజెండాలో ఉన్నటువంటి 6 గ్యారెంటీలను కూడా పూర్తి చేయడం అనేది జరిగింది. మా చీకోడు గ్రామంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కాబట్టి కానీ మా చీకోడు గ్రామంలో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. ఇంకా పైగా కేటీఆర్ గారి దత్తత గ్రామం అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధికి మా చీకోడు గ్రామం అనేది నోచుకోలేదు. మరి రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి మరి రైతు భరోసా పడ్డది సంతోషం వ్యక్తం చేస్తూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి, అదేవిధంగా ఈ ప్రాంత వాసి ఈ ముస్తాబాద్ మండల నామాపూర్ ముద్దుబిడ్డ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మరి పాలాభిషేక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా అన్ని వర్గాలకు కూడా సంతోషంగా ఉండే విధంగా ఇవాళ పాలన జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్యంగా మహిళా సోదరులకు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 10 ఏళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పావులవ డియలే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.
This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.